ఇందులో 2, 3 కన్సల్టేషన్స్ విన్నాను ఈ మధ్య. మేడం ఇట్లా బ్యాంక్ యాక్షన్‌లో కొన్నామండి ప్రాపర్టీ. తీరా చూస్తే డీఆర్‌టీలో అతను సెట్ సైడ్ పిటిషన్ ఏసుకొని అలౌ చేశారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? బ్యాంక్ వాళ్ళు నేనేదైతే 30 లాక్స్‌కి కొన్నానో అదే ఇస్తానంటున్నారు. అప్పటికి అతను 25-30 లాక్స్ ఎక్స్‌ట్రా ఎక్స్‌పెన్సెస్ పెట్టారు. ఇప్పటికి 3 ఇయర్స్ అయ్యింది. 3 ఇయర్స్ తర్వాత వేశారంటే అతను ఓనర్ ఎవరైతే ఉన్నారో కేసు ఇన్ టైమ్‌లో వేశారు గానీ ఆర్డర్ వచ్చేసరికి 3 ఇయర్స్ పట్టింది. ఈ 3 ఇయర్స్ కూడా కొనుక్కున్న వ్యక్తి, యాక్షన్‌లో కొనుక్కున్న వ్యక్తి పొజిషన్‌లో ఉన్నాడు, రెంట్‌కి ఇచ్చాడు, రెనోవేషన్ చేసుకున్నాడు, అన్నీ అయిపోయినాయి. ఈ రోజున బ్యాంక్ వాళ్ళొచ్చి బాబు నువ్వు వెకేట్ చేసి నీ 30 లాక్స్ నీకు ఇంత పర్సెంటేజ్‌తో ఇస్తామంటే నేను ఇంకో 30 పెట్టానండి మరి అదేంటి అనే పరిస్థితి. సో, ఈ టైంలో యాక్చువల్‌గా ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో బ్యాంకుతో పాటు మిమ్మల్ని కూడా పాటించేస్తారు కామన్‌గా. అటువంటప్పుడు మీకు జరిగే అన్యాయానికి మీరు మీ మీ ఎక్స్‌ట్రా ఎక్స్‌పెన్సెస్ గాని వీటిని క్లెయిమ్ చేసుకోవడం కోసమని మీరు హైకోర్ట్‌లో పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. డీఆర్‌టీ మేజర్ ఇట్లాంటి కేసెస్ అన్నీ కూడా డీఆర్‌టీ చూస్తూ ఉంటది. డీఆర్‌టీ కోర్ట్‌లో మీరు ఈ ప్రొసీడింగ్స్ నడిపించుకోవచ్చు. సో, మెయిన్‌గా తక్కువ రేటుకి వస్తుందని బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కొనే ముందు ప్రాపర్ డాక్యుమెంటేషను, పొజిషను, కోర్ట్‌లో లీగల్ లిటిగేషన్స్ ఏమీ లేవు. ప్రీవియస్ పార్టీషన్ సూట్‌లు గానీ, ఫ్యామిలీ మెంబర్స్ లీగల్ హెడ్స్ కేసులు గానీ ఏమీ లేవు అని చూసుకోండి. అలాగే మీకు ఫిజికల్ పొజిషన్ ఇచ్చేలాగా చూసుకోండి ఆ టైంకి. థర్డ్, ఎప్పుడన్నా ఓనర్ ఇన్ టైమ్‌లో అసలు ఈ బ్యాంక్ వాళ్ళు లీగల్ ప్రాసెస్ ప్రాపర్‌గా కంప్లీట్ చేశారా లేదా? ఇది కూడా చూసుకోండి. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు ప్రాపర్‌గా ప్రొసీజర్ కంప్లీట్ చేస్తే ఓనర్ కేసులు వేసినప్పటికీ గెలవరు. ప్రీవియస్ ఓనర్. వీళ్ళు ఒక్కోసారి హరీబరీగా చేస్తూ ఉంటారు. దీనివల్ల ఆక్షన్‌లో కొనుక్కున్న వ్యక్తి చాలా లాస్ అవుతూ ఉంటారు. సో, మీరు 50% తక్కువగా కొంటున్నప్పుడు రిస్క్ కూడా ఆ రేంజ్‌లోనే ఉంటుందని చూసుకోండి. అలాగే బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ ఎప్పుడు కూడా చాలా వరకు బయటికి రావు. కొంతమంది వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళే ఎందుకంటే మనకు తెలీదుగా ఎక్కడుంది బ్యాంక్ యాక్షన్ ఏ ఏ ప్రాపర్టీలు ఉన్నాయని. ఈ మధ్య ఏదో సోషల్ మీడియాలో వచ్చినాక యూట్యూబ్స్‌లో పెడుతున్నారు గానీ మాక్సిమం దానికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. ఇక అది ఎంత రేట్ అన్నా ఉండని. వీళ్ళు బ్యాంక్ యాక్షన్ అమౌంట్ ఏదైతే ఉందో దాని సరౌండింగ్స్‌లోనే యాక్షన్ పాడుకొని వేరే వాళ్ళకి అమ్ముతూ ఉంటారు. సో, ఇవి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అసలు బ్యాంకు వాళ్ళ బాధ్యత, డ్యూటీ ఏంటంటే అందరికీ తెలిసేలాగా దాన్ని ఎక్స్‌పోజ్ చేయడం. ఆ అడ్వర్టైజ్‌మెంట్‌ని ఎక్స్‌పోజ్ చేసేలాగా చూసుకుంటే కొంచెం కాంపిటీషన్ పెరుగుతుంది. రేట్ కూడా పెరిగి ఎక్కువ రేట్ రావడానికి అవకాశం ఉంది. ఆ వేరియేషన్ ఆఫ్ రేట్ ఈ బ్యాంకు వాళ్ళ పోను మిగతా అమౌంట్ ప్రీవియస్ ఓనర్‌కి వెళ్తూ ఉంటుంది. అలాగే ప్రాపర్టీ అనేది కొనేటప్పుడు బ్యాంక్ ఆక్షన్‌లో ప్రాపర్ ప్రొసీడింగ్స్ కంప్లీట్ అయినాయా లేదా చూసుకోండి. తక్కువ రేటుకి వస్తుందని కంగారు పడడం కాకుండా ఇందాక నేను చెప్పిన డాక్యుమెంటేషన్ అంతా ప్రాపర్‌గా ఉందా లేదా చూసుకొని కొనుక్కోవాలని చెప్పి కోరుకుంటున్నాను.